ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయతో అండ్ బీరకాయ తొక్కతో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చో అవన్నీ నేను చేసి చూపిస్తానండి. బీరకాయలో చాలా విటమిన్స్ ఉంటాయండి. అండ్ బీరకాయ తొక్కలో అయితే చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ నార్మల్ వాళ్ళకి కానీ చాలా చాలా మంచిదండి. సో ఎప్పుడు మనం బీరకాయ వండుకునేటప్పుడు తొక్కను వేస్ట్గా పాడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి తప్పకుండా బీరకాయ పొట్టుతో కూడా అండ్ దోశ అండ్ పచ్చడి ట్రై చేయండి. ఫస్ట్ మనము బీరకాయ తొక్కని బాగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ 1 కప్ రైస్ తీసుకున్నానండి. ఒక స్పూన్ మెంతులు, ఇవి 6 అవర్స్ ముందు నానబెట్టానండి. వాష్ చేసేసానండి నానబెట్టిన తర్వాత. 1 కప్ రైస్కి 1/2 కప్పు మినపప్పు తీసుకున్నానండి. దీన్ని కూడా 6 అవర్స్ నానబెట్టానండి. నానబెట్టి వాష్ చేశాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుని మిక్సీ చేసుకుందాం. బీరకాయ తొక్కలు వేస్తున్నానండి మిక్సీ జార్లో. నెక్స్ట్ 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 మిర్చి ఇవి ఇందులో వేసి మిక్సీ చేసుకుందామండి. బాగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ చేసి సెపరేట్గా చేస్తానండి. ఫస్ట్ ఇది మిక్సీ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. బీరకాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వీటన్నిటిని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం, మెంతులు వేసుకుని మిక్సీ చేసుకుందామండి. మిక్సీ పట్టేసానండి. మీరు ఆల్రెడీ ఇంట్లోనే దోసపిండి చేసుకుంటాం కదండి. దోసపిండి ఉంటే అదే డైరెక్ట్ యూస్ చేయొచ్చు. అప్పటికప్పుడు ఏం చేసుకోగలదు. పొట్టుని మిక్సీ చేసేసి దోసపిండిలో కలిపి దోస కింద వేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి రెండింటిని. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఈ పిండి ఏమైనా తిక్కిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ యాడ్ చేస్తాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా తక్కువ యాడ్ చేశానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని దోశలా వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి పైన. ఆనియన్, క్యారెట్ మీకు ఇష్టం వచ్చింది వేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. దోశ బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు తీసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీ బీరకాయ తొక్కతో దోశ రెడీ అండి. స్టవ్ ఆన్ చేసుకుని వాడిని పెట్టానండి. ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఆనియన్స్, 2 ఆనియన్స్ని కట్ చేసి వేసానండి. వీటిని బాగా ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. బీరకాయ వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. అండ్ విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B6 ఇలా చాలా విటమిన్స్ అన్నీ కూడా బీరకాయలో ఉన్నాయండి. సో ఇది తప్పకుండా తీసుకోవాల్సిన ఒక వెజిటేబుల్ అన్నమాట. చాలా విటమిన్స్ ఉన్న ఈ బీరకాయని మనం రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి.
ఇప్పుడు మనం బీరకాయని యాడ్ చేసుకుందామండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మన డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండదు. ఇందులో ఇప్పుడు నేను వాటర్ వేయనండి, వాటర్ వేయకుండానే కుక్ చేసుకుందాం. చిటికెడు పసుపు అండి. మనం ఏ ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నా, కర్రీస్ అయినా ఏదైనా, అందులో పసుపును మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకుంటూ, 1 స్పూన్ 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకోకూడదు, మంచిదని చెప్పి. ఓన్లీ చిటికెడు యాడ్ చేసుకోండి సరిపోతుంది. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి. బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు, ఓన్లీ బీరకాయలో ఉండే వాటర్తోనే కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం మిల్క్ యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం. మిల్క్ 1 చిన్ని కప్పు యాడ్ చేశానండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం, అయిపోతుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి, కుక్ అయిపోయింది. ఎంతో టేస్టీ బీరకాయ ఎగురు రెడీ అయిపోయిందండి. మన నెక్స్ట్ రెసిపీ బీరకాయ తొక్కతో చట్నీ. ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఒక రవ్వ కరివేపాకండి అండ్ తీసుకున్నానండి. మిర్చి వచ్చేసి మీరు తినే స్పైసీ ఎంత తింటే అంత వేసుకోండి. టమోటో, ఒక పెద్ద టమోటో తీసుకున్నానండి, చిన్నదైతే 2 తీసుకోండి. టమోటో పచ్చిమిర్చి బాగా మగ్గే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీరకాయ తొక్కల్ని నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి, తొందరగా ఫ్రై అవ్వడానికి. బాగా వాష్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు బీరకాయ తొక్కని వేసుకుందామండి. ఇప్పుడు ఈ తొక్క బాగా ఫ్రై అవ్వాలండి. సో ఒక అటు ఇటు వస్తామాను కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వరకు కొత్తిమీర యాడ్ చేశానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ వేడికి కొత్తిమీర మగ్గిపోతుందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేస్తున్నానండి. అండ్ ఉప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను నేను. బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా ఉందండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. పోపు పెట్టుకుందామండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకునండి. వీటిని యాడ్ చేసుకుందాం. పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్క పచ్చడిని వేసుకుందామండి. నేను ఈ మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. అంతే అండి, బీరకాయ చట్నీ రెడీ. డిష్ అవుట్ చేసుకుందాం. ఈ బీరకాయ తొక్కలో చాలా ఫైబర్ ఉంటుందండి. పీచు పదార్థం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో ఈజీ బీరకాయ తొక్కు చట్నీ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కప్ కందిపప్పు అండి. ఒక 1/2 కప్పు రెడ్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు రెండింటిని వాష్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి. మీ దగ్గర రెడ్ కందిపప్పు లేకుంటే ఎల్లో కందిపప్పే తీసుకోండి. ఇప్పుడు విజిల్ పెట్టుకుని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి. 3 విజిల్స్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఒక చిన్ని ఉల్లిపాయ యాడ్ చేశానండి. ఒక 2 పచ్చిమిర్చి,
ఇప్పుడు ఒక 2 బీరకాయలండి. పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోండి. బీరకాయ తొందరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ ధనియాల పొడి అండి, ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి. స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కూడా ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఆల్రెడీ మిర్చి వేసాం కదండి. మనం బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పోపు పెడుతున్నానండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయండి. ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ ఆవాలు యాడ్ చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి యాడ్ చేయండి. కొద్దిగా కరివేపాకు. వీటిని పప్పులో యాడ్ చేద్దామండి. పోపు మొత్తం పప్పులో యాడ్ చేస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీ బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మండి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 15 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పునండి, 2 ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చినండి, ఒక రబ్బ కరివేపాకు, ఒక 2 బీరకాయలండి. వెల్లుల్లి బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు బీరకాయని యాడ్ చేసుకోండి. ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. చిటికెడంతా పసుపు. పసుపు వేసిన తర్వాత బాగా కలిపి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి బీరకాయలు. కుక్ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీ వెల్లుల్లి బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇది ముందుగా బాండి పెట్టుకుని ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు అండి. ఇప్పుడు ఒక చిన్న బీరకాయని యాడ్ చేస్తున్నాను కట్ చేసి. చాలామందికి బీరకాయ ఇష్టం ఉండదు కదండి. అలాంటి వాళ్ళు బీరకాయ తొక్కను ఉంచుకుని చిన్న చిన్న ముక్కల కింద కాకుండా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ పట్టి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇలా బీరకాయ రైస్ చేసుకోండి. బీరకాయ బాగా ఫ్రై అయిందండి. ముందుగానే ఉడికించుకున్న 1 కప్ రైస్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా కప్లోకి తీసుకుని ప్లేట్లోకి రివర్స్లో పెట్టుకుందామండి. ఇంతేనండి, ఇలా డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో ఈజీ బీరకాయ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టండి. ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ శనగపప్పు అండి, మినప్పప్పు ఒక 1 స్పూన్, ధనియాలు ఒక స్పూన్ అండి,
జీలకర్ర ఒక 1 స్పూన్, ఒక 3 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందామండి కాసేపు. సేమ్ పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అండి, నేను 4 తీసుకున్నాను. ఆల్రెడీ మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా, స్పైసీ సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 బీరకాయలండి. నేను బీరకాయని మొత్తం పీల్ని తీయలేదండి, లైట్గా తీసాను. బీరకాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి. మొత్తం పీల్ తీయలేదు, లైట్గా తీసాను. ఎందుకంటే ఈ పైనుండే తొక్కలు ఉన్నాయి కదండి, పీచు ఎక్కువ ఉంటుంది. సో మనకి ఫైబర్ కంటెంట్ కావాలి కాబట్టి లైట్గా తీసుకోండి, మరి ఫుల్గా తీయొద్దు. అండ్ టేస్ట్ కూడా ఇలానే బాగుంటుందండి. ఒక పెద్ద సైజు బీరకాయ అండి ఇది. ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. ఒక 2 టమాటోల్ని కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇలా బాగా మగ్గనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లారబెట్టుకుందాం. చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పోపు దినుసులన్నీ మిక్సీ జార్లో వేసానండి. మనం బీరకాయ ముక్కలతో ఇవి మిక్సీ చేస్తే ఇవి మిక్సీ అవ్వవండి, ఇంకా బరగ్గా ఉండిపోతే అది మొత్తం పేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఒక్కసారి దీన్ని మనం పౌడర్లా చేసుకుందాం. అండ్ ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేస్తున్నానండి. అండ్ సాల్ట్ కూడా మనం సరిపడేంత యాడ్ చేసుకుందాం. అండ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని ఒకసారి మిక్సీ పడతానండి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి, బీరకాయ అండ్ టొమాటోని యాడ్ చేసుకుందామండి. మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, మనం ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. అండ్ పోపు కూడా పెట్టుకుందామండి. మనం సేమ్ పాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 4 వెల్లుల్లి రెబ్బలండి, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు అండి. మనకి పోపు దినుసులు నోటికి తగులుతూ ఉంటే పచ్చడిలో చాలా బాగుంటుందండి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి అండి. ఇందులోనే కొంచెం కరివేపాకు. మిక్సీ పట్టుకున్న బీరకాయ పేస్ట్ని వేసుకుందామండి. ఇంతేనండి, మన బీరకాయ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. అంతేనండి, మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దోశలు, ఇడ్లీ వీటిలో కూడా కలుపుకుని తినచ్చు చట్నీలాగా.